వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఈరోజు నేను 10th క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్ హిందీ క్వశ్చన్స్ చెప్పబడుతున్నా. 17వ ప్రశ్న పద్యభాగం నుండి వస్తుంది. 3 కవి పరిచయాలు. 18వ ప్రశ్న లేఖిక పరిచయ్. ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చాను. అలాగే 19వ ప్రశ్న కంఠస్థ పద్యాలు. ఇక్కడ 4 ఇచ్చున్నాను. ఇవి ఖచ్చితంగా మీరు చదవాలి. క్వశ్చన్ నెంబర్ 21 పద్యభాగం నుండి ఇక్కడ ప్రతి లెసన్ నుంచి 3 లేక 4 ప్రశ్నలు మాత్రమే ఇచ్చాను. వీటిని బాగా చదివినట్లయితే మీరు స్కోర్ చేయడానికి చాలా అవకాశం ఉంది. అదేవిధంగా గద్య భాగం నుండి ఇక్కడ ప్రశ్నలు ఇవ్వబడింది. క్వశ్చన్ నెంబర్ 22, 23, 24 గద్య భాగం నుండి ఇవ్వబడుతుంది. ఇక్కడ కూడా ప్రతి లెసన్ నుండి మీకు 3 లేక 4 ప్రశ్నలు మాత్రమే ఇచ్చున్నా. వీటిని కనుక బాగా చదివినట్లయితే మీరు గద్య భాగం, పద్య భాగం రెండింటిని కవర్ చేయగలరు. అదేవిధంగా 25, 26 ప్రశ్నలకు గాను ఉపవాచకం నుండి 4 ఇచ్చున్నాను. ఈ 8 ప్రశ్నలు చదివినట్లయితే మీరు అవి స్కోర్ చేయగలరు. 27, 28 ప్రశ్నలు పద్యభాగం నుండి 3 సారాంశాలు, గద్య భాగం నుండి 3 సారాంశాలు. మీరు ఆల్రెడీ 2 సారాంశాలు చదివింటారు. అదనపుగా 2 సారాంశాలు చదివితే చాలు. 29వ ప్రశ్న పత్రలేఖన. ఇక్కడ కూడా మీకు 9 లెటర్లు ఇచ్చున్నాను. అలాగే 30 ప్రశ్న అయినటువంటి నిబంధనలు ఇక్కడ 9 ఇచ్చున్నాను. వీటిని చదివినైతే చాయిస్తో కూడా రాయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఎస్ఎస్ఆర్ ట్యుటోరియల్స్.